రెడ్డి ఈరోజు ప్రజల పక్షాన లేకుండా ఏవైతే నువ్వు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని రాబట్టేందుకు మోసం చేసి ప్రభుత్వంలో ఉండి ఈరోజు 420 గ్యారెంటీలు అమలు పరచకుండా ఈరోజు రైతుల కోసం ప్రవీణ్ కుమార్ గారు సమస్యల మీద పోరాటం చేస్తే ఈరోజు అక్రమంగా ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసావా? రేవంత్ రెడ్డి గారు నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రైతులకు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేస్తే ఈరోజు రైతులను మరి ఏదైతే మీరు వాళ్ళ సమస్యలను తీర్చకుండా ఈ ప్రభుత్వంలో వచ్చి నువ్వు దోపిడీ పాలన చేస్తూ ఉన్నావు. ఈరోజు మన కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రాన్ని తెలంగాణని అభివృద్ధి చేసిండో నువ్వు అంతకంటే అవినీతి పాలన చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు నీకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రవీణ్ కుమార్ గారు ఏ ప్రజా పోరాటంలో ఉంటే మీరు ఆయనను అరెస్ట్ చేస్తారు. దానికి నిరసనగా ఆర్ట్స్ కాలేజీగా ఈరోజు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులు ఏ విధంగా మరి రైతులకు యూరియాలు ఏవి అమలు చేయకుండా రుణమాఫీలు చేయకుండా నువ్వు ఏదైతే జూట మాటలు చెప్తున్నావో అవన్నీ ప్రజలు నమ్మరు, రైతులు నమ్మరు. ఈరోజు నిరుద్యోగులు కూడా రోడ్డున పడ్డారు. నువ్వు ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో ప్రతి ఒక్కరికి లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎక్కడ పోయినాయి నీ ఉద్యోగాలు అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్లన్నీ రకరకాలు నీకు ఏ మంత్రి పోవాలన్నా కానీ హెలికాప్టర్లో తిరుగుతున్నారు కానీ నువ్వు బడ్జెట్ పైసలు ఎవరు ఇస్తలేరు అని చెప్పి నువ్వు కాకమ్మ కథ మాటలు చెప్తాను. ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా వింటున్నారు. నీవు రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఈరోజు ప్రజల సంక్షేమాలను కుంటబట్టి నీ సంక్షేమమే చేసుకుంటున్నావు తప్ప మరి ప్రజల కోసం మరి ఇది రైతుల కోసం ఏ రోజు కూడా నువ్వు మాట్లాడిన పాపన లేదు. రేవంత్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అని వెంటనే విడుదల చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజెప్తున్నాం.